బిగ్ బాస్ సీజన్ 8 లో భాగంగా అన్లిమిటెడ్ థీమ్ తో మొదలైన ఈ సీజన్ ఎక్కడా కూడా తగ్గకుండా ఆ ట్యాగ్ కి న్యాయం చేస్తూ అలా 3వ వారం చేరుకుంది. వీకెండ్ ఎపిసోడ్ షూటింగ్ ఆల్రెడీ పూర్తి కూడా అవటం జరిగింది. ఇక 3వ వారం అనగానే ఎలిమినేట్ ఎవరవుతారా అన్న సందేహం అందరిలో ఉంటుంది. అయితే ఆ సస్పెన్స్ కి తెరపడినట్లే అభయ్ నవీన్ ఈ వారం ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఆయన హౌస్ నుంచి బయటకైతే వచ్చేశారు. బిగ్ బాస్ సాంప్రదాయం ప్రకారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరైనా బిగ్ బాస్ మెట్టినిల్లు అయినా బిగ్ బాస్ బస్ కి వెళ్లిన తర్వాతే బయటకు రావడం జరుగుతుంది. ఇక బిగ్ బాస్ బస్ షోకి అర్జున్ అంబటి హోస్ట్ గా చేస్తున్నారు. ఇక అర్జున్ అంబటి చాలా క్రిస్పీ క్వశ్చన్స్ తన లిస్టులో అయితే పెట్టుకున్నాడు అభయ్ నవీన్ ని అడగటానికి. బస్ కి వచ్చిన అభయ్ ని అర్జున్ బాగా రిసీవ్ చేసుకుంటాడు. ఇక దాని తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది ఈ షో. ఇక ఈ ఇంటర్వ్యూలో కొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు చూద్దాం. అర్జున్ మాట్లాడుతూ అభయ్ ఎలా అనిపించింది 3 వారాల ఈ బిగ్ బాస్ జర్నీ అని అడుగుతాడు. ఇక దానికి అభయ్ చాలా బాగా అనిపించింది, ఏదో ఒక కొత్త ఫీలింగ్, బయటకు వచ్చినప్పటి నుంచి ఇంకొన్ని రోజులుంటే బాగుండే కదా అని అనిపించింది. నా గురించి నేను అసెస్ చేసుకున్నది ఎప్పుడు తప్పింది లేదు. ఫర్ ద ఫస్ట్ టైం అది బిగ్ బాస్ ద్వారానే సాధ్యపడింది. ఇక ఎలిమినేషన్ షాక్ అయితే ఇంకా బాడీ పైన ఎఫెక్ట్ చూపిస్తూనే ఉంది అంటాడు అభయ్. ఆ తర్వాత అర్జున్, అభయ్ నువ్వు ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా అని అడుగుతాడు. ఇక దానికి అభయ్ మాట్లాడుతూ సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్ బట్ ఫెయిల్యూర్ ఈజ్ అన్ ఆర్ఫన్. బట్ నా కేసులో అయితే మై ఫెయిల్యూర్ హ్యాస్ మెనీ రీజన్స్. అందులో ఫస్ట్ నేను చీఫ్ అయిన తర్వాత ప్రభావతి 2.0 టాస్క్ ఆడకపోవటం మెయిన్ రీజన్. దాని తర్వాత నా మీదున్న కొంచెం లవ్ కూడా బిగ్ బాస్ ని తిట్టడంతో నేను విలన్ అయి బయట ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ మై నేచర్ బీయింగ్ టేకింగ్ థింగ్స్ టు హార్ట్ అని అంటాడు. ఇక అర్జున్ మాట్లాడుతూ అభయ్ అసలు టాస్క్ ఎందుకు ఆడలేదు, భయపడ్డావా అని అడుగుతారు. అవును అర్జున్, ఆ టాస్క్ లో బిగ్ బాస్ సామధాన దండోపాయాలు అన్నారు. మా క్లాన్ లో 2 లేడీస్, శక్తి క్లాన్ లో 4 లేడీస్ ఉన్నారు. మనం టాస్క్ ఆడేటప్పుడు చాలా ఫిజికల్ కావాల్సి వస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే టాస్క్ అనేది బాయ్స్ వర్సెస్ బాయ్స్ అంటే కథ వేరుగా ఉంటుంది. బాయ్స్ అలాంగ్ విత్ గర్ల్స్ అయ్యేసరికి ఎక్కడ టాస్క్ లో తగలరాని చోట ఎక్కువ హర్ట్ చేసినా అది రాంగ్ గా పోర్ట్రే అవుతుంది. అలాగే నాపై విమెన్ కార్డు ప్లే చేస్తారు. ఈ తలనొప్పి అంతా నాకెందుకని లైట్ తీసుకున్నా. ఇక నా కర్మ కాలి ఆడియన్స్ నన్ను లైట్ తీసుకున్నారంటూ నవ్వుతూ అనేస్తాడు అబ్బాయి. సెల్ఫ్ నామినేట్ అనేది నీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా? ఎందుకంటే అక్కడ క్లియర్ గా నిఖిల్ నీతో నేను వెళ్తాను, ఆల్రెడీ నన్ను 2 వీక్స్ నుంచి సేవ్ చేస్తున్నారు, నేనైతే మళ్ళీ వస్తాను అన్న నమ్మకం నాకుంది అని అన్నప్పుడు లేదు నేను వెళ్తానని ఎందుకన్నావు అని అడుగుతాడు. ఇక దానికి అబ్బాయి గ్రహాలు బ్యాండ్ మారేతో కుదా క్యాకరేగా అన్న ఒక్క డైలాగ్ వేసి అర్జున్ నవ్వి చెప్పింది రైట్, కానీ నేను ఆల్రెడీ నిఖిల్ దగ్గర నుంచి ఒక ఫేవర్ తీసుకున్నా. ఇక నా లాయల్టీ చూపించాలి కదా ఫ్రెండ్షిప్ లో, అలా నాకు తెలుసుకోవాలని అనిపించింది. అందుకనే నన్ను నేను సెల్ఫ్ నామినేట్ చేసుకున్నానని చెప్తాడు. ఒకవేళ నన్ను నేను సేవ్ చేసుకొని ఉంటే అది సెల్ఫిష్నెస్ అవుతుంది. అందుకనే మామని సేవ్ చేసి నేను నామినేట్ చేసుకున్నానని అంటాడు. ఇక దానికి అర్జున్ కౌంటర్ వేస్తూ తెలుసుకోవాలనిపించింది, కానీ అది తెలుసుకున్నాక బయటికి రావాల్సి వచ్చింది అని అంటాడు. ఇక ఇది విన్న తర్వాత ఇద్దరు గట్టిగా నవ్వేస్తారు. దాని తర్వాత ర్యాపిడ్ ఫైర్ రౌండ్ జరుగుతుంది. హౌస్ లో బెస్ట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్ మామ అంటాడు అభయ్. హౌస్ లో వర్స్ట్ కంటెస్టెంట్ ఎవరు? మణికంఠ అంటాడు అభయ్. ఇన్నోసెంట్ పర్సన్ హౌస్ లో ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు. ఇన్నోసెంట్ అంటే ఇన్నోసెన్స్ కి ప్యాంట్ షర్ట్ వేస్తే అది నబీల్ లాగే ఉంటుంది అని అంటాడు అభయ్. మాస్క్ ఫేసడ్ ఎవరు అంటే ఇక దానికి ఆన్సర్ గా విష్ణుప్రియ. తన ఒరిజినాలిటీ అలాగనే హైడ్ చేస్తుంది. తన ఒరిజినల్ వెర్షన్ ఇంకా బయటికి రాలేదని, అది బయటకు వస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది హౌస్. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అభయ్ ఎలిమినేషన్ అవ్వటంపై మీరేమనుకుంటున్నారు? అభయ్కి ఒక్క ఛాన్స్ ఇచ్చుంటే బాగుండేదని మీరు అనుకుంటున్నారా? హౌస్ లో అభయ్ లాంటి వాళ్ళు ఉండటం అవసరమని మీకు అనిపిస్తుందా? 3 వారాలు ఈ బిగ్ బాస్ హౌస్ జర్నీపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలపండి.